కమిటీ సభ్యులందరూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒగ్గోడు స్థలము 73 ఎకరాలకు పైబడి ఉన్నది. ఆ ఒగ్గోడు స్థలానికి అంజుమన్ ఉర్దూ తాకి వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది. దానికి ప్రెసిడెంట్ కూడా మా ఎమ్మెల్యే నాసిబ్ ఉన్నారు. పాత కమిటీ కూడా ఉంది. కానీ ఆ ఒగ్గోడు ల్యాండ్కు ఐటీ కంపెనీలకు అప్పగించేందుకు పూర్తిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇది ఒగ్గోడు స్థలము, ఎవరు కూడా కొనేదానికి ఎవరు అమ్మేదానికి ఆస్కారం లేదు. ఇది ఇంకొకటి ఏమంటే ముస్లింలు దళితుల కంటే హీనంగా ఉన్నారని చెప్పేసి సర్కార్ కూడా చెప్తుంది. అలాంటి సమయంలో ఐటీ కంపెనీలకు ఇంత పెద్ద 1000 కోట్ల పరాబట్టి చెప్పడము ఇది కరెక్ట్ కాదు. ఇది ముస్లింలకు సంబంధించింది కాబట్టి డెవలప్మెంట్ ముస్లిం చేయండి, ప్రతి ఒక్కరు కూడా దాంట్లో లబ్ధి పొందవచ్చు, దాని ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇది ఐటీ కంపెనీలకు అప్పగించడం అనేది మేము ఇది ఖండిస్తున్నాము. ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దీంట్లో ఏదైనా యూనివర్సిటీ కట్టండి, అందరికీ ఉపయోగపడుతుంది, లేదా పెద్ద హాస్పిటల్ కట్టండి, అందరికీ ఉపయోగపడుతుంది, లేదా ఒక మంచి కాంప్లెక్స్ కట్టేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి కూడా ప్రజలందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది, కమ్యూనిటీకి కూడా మేలు ఉంటుంది. అలాంటి స్థలాన్ని ఈరోజు కార్పొరేటర్లకు అప్పచెప్పడము 1000 కోట్ల రూపాయలు ఇలా దుర్వినియోగించడము మేము దీన్ని ఖండిస్తున్నాము. వచ్చే రోజుల్లో కూడా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారు, అందరికీ సంప్రదింపులు చేసిన తర్వాతనే దీన్ని మీ అందరూ మాట్లాడతాం, దాని తర్వాత చేస్తామన్నారు. కానీ ఒకవేళ ఇది ప్రభుత్వం కానీ ఇట్లో ప్రభుత్వంలో చిన్న అధికారులు కానీ దీనికి దోచుకునేదానికి ఏదన్నా కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తే మేము ఊరుకున్నాము. ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఒగ్గోడు స్థలం కనుక ఒగ్గోడు నిబంధనలు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి ఈరోజు ముస్లిం సమైక్య వేదిక రాష్ట్రం అంతటా కూడా ఆందోళన కూడా చేసేదానికి ఇష్టమైతే లేదు, ముందు చట్టపరంగా కలెక్టర్లు కలిసిన తర్వాతనే ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ రోజు కలవడం జరిగింది. రాష్ట్ర సభ్యులందరికీ రావడం కారణం గత 15 రోజుల ముందు కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో ఉన్న 73 ఎకరాల స్థలానికి అది కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారని చెప్పేసి ముస్లిం ప్రజలకు ఆందోళన కలిగించిన విషయము. దాని గురించి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కానీ గత 15 రోజులు అయినంత కూడా ఈరోజు కూడా కలెక్టర్ గారికి ఇలాంటి స్పందన లేదు. ఇది సీఎం గారి దృష్టికి పోయిందా లేదా అది కూడా మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ముస్లింలలో చాలా ఆందోళనకరంగా ఇది ఏమవుతుంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈరోజు మళ్ళా కలెక్టర్ గారికి కన్సల్ట్ వచ్చాము. కానీ ఇంతవరకు కూడా ఏది కమిటీ కానీ వేయడం కానీ, అందరినీ పిలిపించి మాట్లాడడం కానీ, దీని మీద ఏదైనా చర్చ చేయడం కానీ, ఒక రౌండ్ టేబుల్ సమావేశంగా అందరినీ ముస్లిం పెద్దలను, మత పెద్దలను, అలాగే ఆర్గనైజేషన్లకు అందరినీ పిలిపించి దీని మీద ఒక కమిటీ వేసి దాంట్లో మంచి చెడ్డలు ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకుని దీని నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ గారు చెప్పారు. కానీ ఇంతవరకు ఎవరిని పిలిపించలేదు, మాకు ఇలాంటి సమాచారం కూడా లేదు. ముస్లిం ప్రజలు చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ స్థలం ఆక్రమణకు గురవుతుందా, కంపెనీలు కట్టబెడతారా అని చెప్పేసి ముస్లిం చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈరోజు మన కలెక్టర్ గారు వచ్చాము. కలెక్టర్ గారు ఏదో సీఎం ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. దీనికి మేము ఈ రోజు కూడా మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే వచ్చే రోజుల్లో ముస్లింల చాలా ఆవేశంగా ఉంది, ఇది ఏదో ఆక్రమణ అని చెప్పేసి. కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పోయి కలిసినా కూడా ఆయన మీద ఏదో నింద వస్తుందని చెప్పేసి ఆయనకు ఏదో మేము టార్గెట్ చేస్తున్నామని చెప్పేసి ఆయన భయపడుతున్నారు. కానీ సీఎం తీసుకుని దీన్ని పరిష్కారం చేసి పోటీ చేసి ఆయన ఏం చేస్తున్నారంటే ఇట్లా ప్రభుత్వానికి ఇట్లా ముస్లింలలో నేను మధ్యలో ఇరుక్కుపోయాను, ఇది ఏం చేయాలో చెప్పి అది అర్థం కాక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీరు ఎమ్మెల్యేగా ఈ కమిటీకి ఒక సభ్యులుగా ప్రెసిడెంట్గా ఉండి ఇలా తప్పుడు అడుగులు వేయడం ఇది కరెక్ట్ కాదు. వచ్చే రోజులు ముస్లిం సమాజంలో మీరు కూడా చరిత్ర హీరోలుగా ఉంటారు, లేదంటే మీరు మంచి చేస్తుంటే చరిత్రలో మంచి ఒక పేరు సంపాదించుకుంటారు. ఈ పదవులు శాశ్వతం కాదు, ఈ పార్టీలు శాశ్వతం కాదు. ఇది ముస్లిం సంబంధించిన 2000 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని మీ ద్వారా ఏదైనా ఆక్రమణ కంపెనీలు కట్టబెడితే మీ ముస్లింలలో మీరు చాలా చాలా హీనంగా చూపబడతారు. ఈ 5 సంవత్సరాలు పదవి కోసం, ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కోసం మీరు చూసుకోవద్దు. శాశ్వతంగా మీరు చరిత్ర సృష్టించేలా ఉండాలని చెప్పేసి ముస్లిం సమాజం కోరుకుంటుంది.